ఫ్రెండ్స్ మా మేడ మీదకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు జాంకాయలు చూపిస్తాను. మా చెట్టు జాంకాయలు ఎందుకండి మా చెట్టు జాంకాయలు అండి. నాకైతే తినటానికి ఒక్క కాయ కూడా ఉంచరు ఫ్రెండ్స్. మాది జాంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. జాంకాయ అండి పిక్క ఉండదండి, ఎక్కువ తొక్క చాలా పల్చగా ఉంటుంది. కాయ మాత్రం చాలా అదిరిపోద్దండి తింటుంటే, అంత చక్క మంచి టేస్ట్. మా కాయలు చూపిస్తాను. అయ్యండి అక్కడ కూడా ఉన్నాయి చాలా. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి, కానీ ఎవరో ఒకరు వచ్చి అలా తెంపుకొని వెళ్ళిపోతారు. ఎందుకన్నా నాకైతే జాంకాయలు తిన్నవారు ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు ఏడ్ చేస్తారంటే, అమ్మ ఒక జాంకాయ ఇవ్వ అంటారు. మరి ఇవ్వలేదనుకోండి వాళ్ళు బాధపడతారు. కొన్ని ఉడతలు తింటాయండి, పోనీలే మూగజీవులు, వాటికి ఎవరు పెడతారు ఆహారం అండి. దేవుడు ఇచ్చింది పొలం, అవి వాటిని తినడానికి, వాటి తర్వాతే మనం. అందుకని ఉడతలు తినేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఫోన్లే ఉడతలకు ఆహారం వెళ్తుంది అని చెప్పేసి. ఇక నేను చూసారా కాయలు, ఈ యొక్క 2 కాయలు. కెమెరాకి సరిగ్గా ఆడటం లేదు. ఒక కాయ తెంపుకున్నా. కింద కాలువ ఉందండి, కాలువలో పడిపోద్దేమోనని భయం నాకు. చూడండి ఇక ఇంకొక కాయ కూడా ఉంది. ఇదండి చూడండి ఇంకొక కాయ. ఈ 2 కాయలు ఎలా మిగిలాయి అని అంటే చూడండి, ఈ క్లాత్ కొంచెం కప్పుకున్నానండి. లేదంటే కొన్ని ఉడతలు, కొంతమంది మనుషులు నేను లేకపోతే చాలండి అలాగా కోసుకొని వెళ్ళిపోతారు. ఈ చింత చిగురు వేసుకున్నానండి, అప్పుడప్పుడు పప్పులోకి దూసుకొని వేసుకొని ఉంటాను. ఈ చింత చిగురు అయితే మాత్రం ఇది చిన్న పుదీనా వేస్తానండి. మీకు పుదీనా చూపిస్తాను, ఇంకో దగ్గర ఉంది, మీకు పుదీనా చూపిస్తాను. మా పైకి వెళ్దాం మరి ఫ్రెండ్స్. నా పుదీనా చూడండి, ఎక్కువ పుదీనా ఉంది ఫ్రెండ్స్. నాకు పుదీనా పచ్చడి, పుదీనా రైస్, పుదీనా వాటరు అలాగా తాగుతూనే ఉంటానండి. పుదీనా వేసానంటే మాత్రం చాలండి. ఇంకా బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి కదా పుదీనాతో. చూసారా, ఈ చచ్చిపోతుందండి పుదీనా కూడాను. ఈరోజు పెద్ద పాప వస్తుంది, కొంచెం పుదీనా కోసి ఇచ్చాను అనుకోండి, కొత్తిమీర వేసి చక్కగా పచ్చడి చేసుకుంటుందండి. పెద్ద పాపకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. 50 రూపాయలు మొక్క అప్పుడు మీకు చూపించాను కదా, ఇటు మొరం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో. మొరం పెద్ద పెద్దది ఎదిగింది చూడండి. ఒక్క 4 రోజులు అయింది అంతే. నేను సేంద్రియ ఎరువు తయారు చేస్తాను కదండి, ఆ సేంద్రియ ఎరువేనండి, ఇంకా ఏమీ ఉండదు దీనికి. ఇవ్వండి చూడండి ఎంత మంచి వాసన తెలుసండి మొరం. ఇవ్వండి చాలా మేడ మీదకి వస్తే చాలండి చక్కటి వాసన వస్తుంది మొరం. ఇవ్వండి ఇదైతే ముల్లంగాకండి, నేల ఉసిరి అప్పుడప్పుడు పనిచేస్తుందేమో అనే ఒక దీని మీద ఈ నేల ఉసిరిని కూడా ముంచుకుంటున్నానండి.
చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా నేల ఉసిరితో కూడా. తులసి అయితే చాలా పెద్దదండి, చూడండి. తులసి ఎక్కువ తులసిలు మాత్రం వేస్తూనే ఉంటానండి, ఎందుకంటే ఈ గాలి కూడా చాలా మంచిదండి. ఇగో మా ఇంటి దగ్గర మీద ఇండియా అమ్మ దిగింది కదా, ఎక్కువ నిరంతరం కూడా ఈ తులసి పూజ చేసుకుంటారండి, ఉదయం సాయంకాలం కూడా. చూడండి ఎంత పెద్ద మొక్కలో అయిపోయావో తులసమ్మ. ఆ తల్లి గాలి తగిలితే చాలండి, తులసి గాలి తగిలితే చాలు, ఎక్కడ లేని ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది. అంత పవిత్రమైనది తల్లి, ఈ తల్లి. ఏటో మీకు తెలుసా అండి, ఇది ఆవాల చెట్టు అండి, చూడండి ఆవాలే. అప్పుడు రామ మందిరంకి వెళ్ళేటప్పుడు అక్కడ అదంతా యూపీలో ఇదేనండి, ఇవే ఆవాలే. అయోధ్య వెళ్ళేటప్పుడు చూశాను, అయోధ్య మొత్తం ఆవా పిండి తోటనండి, ఆవాల తోటే. అయోధ్య అంతా ఆవా తోట. ఆ రోజు చిన్న వీడియో కూడా చేశాను అయోధ్య వెళ్ళేటప్పుడు. ఇక ఆవాలు అయిపోయిందమ్మా, టిఫిన్ అయిపోయింది. ఈ చామంతులండి పూత ఇప్పుడు వస్తుంది దీనికి, ఎందుకంటే టైంలో పూత రాలేదండి, లేటుగా వేస్తానమాట. లేటుగా వేయడంతో నాకు పువ్వు రాలేదండి. జనవరి నెలలో పువ్వు రావాలి, కానీ పువ్వు రాలేదండి. ఇగోండి చూడండి చామంతి పూలు ఎంత బాగా వచ్చాయి చూడండి. మా మేడ మీద ఉన్న ఆవిడకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఏదో కొంచెం చిన్న చిన్నవి పదాలు తెలుసు నాకు, వాటితోనే ఏదో సమాధానం చెప్తూ ఉంటాను ఆవిడకి. పెద్ద పువ్వులు రాలేదమ్మా ఇంకాను, నేను పూజ చేసుకుందాను కదా, పెద్ద పువ్వులు వస్తే అంటుంది. అమ్మ టైం పడుతుంది పెద్ద పువ్వులు రావడానికి. చాలా పెద్ద సైజు చూసారండి మొగ్గ. ఇంక ఇది మొగ్గ అండి, ఇగండి ఇంకా ఇది మొగ్గ, ఇంకా పెద్ద సైజు అయిపోతుందండి. హైబ్రిడ్ చెట్టు చూడండి ఎంత పెద్దదో. చెట్టు నిండా మొగ్గ వచ్చిందండి, చెట్టు నిండా మొగ్గే. ఇగండి చెట్టు నిండా మొగ్గే మనకుంది. ఇవి అక్షింతల పువ్వులు అంటారు కదండి, ఇవి రెగ్యులర్గా ఆవిడ పూజ చేసుకుంటారు, ఈ అక్షింతల పువ్వులతోటి. ఇవన్నీ ఫ్రెండ్స్ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు లైక్ వల్లే నా ఛానల్ ముందుకెళ్ళాలి. లైక్లు అయితే అస్సలు రావటం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇస్తేనే ఈ ఛానల్ ముందుకెళ్తుంది. లేదు అంటే ఛానల్ చేయాలని కూడా మనసుకి రావటం లేదు, ఆపేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మీరు ప్రోత్సాహం ఉంటేనే కదా నా ఛానల్ ముందుకెళ్తుంది. చాలామందికి మీరు ప్రోత్సహిస్తున్నారు, నాకు కూడా ప్రోత్సహించండి, ముందుకు పంపించండి, సపోర్ట్గా నిలబడండి ఫ్రెండ్స్. ఇందులో కూడా వేసానండి, కాకపోతే పుదీనా పొల్యూషన్కి చచ్చిపోతుందండి. అల్లం కూడా వేసాను, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అల్లం అయితే ఊరిపోయింది ఫ్రెండ్స్, చూడండి అల్లం. ఇదిగండి అల్లం అయితే చాలా బాగా ఊరిపోయింది. కనిపిస్తుంది కూడాను. దేశవాళీ అల్లం బాగా కనిపిస్తుంది. మొత్తం చాలా వరకు వేసాను. మనకి ప్రస్తుతానికి మొన్న 1 కేజీ అల్లం కొన్నాను. ఇంకా అల్లం ఉంటుండగా ఈ అల్లం ఎందుకు తీయాలి, ఈ భూమిలో ఉంటే ఎక్కువ నీరు శాతం ఉంటుంది కాబట్టి అల్లం బలిష్టంగా అవుతూ ఉంటుంది. మనకి లేనప్పుడు ఖరీదైనప్పుడు అల్లం చూడండి, ఇప్పుడైతే కేజీ 100 రూపాయలే ఉంది. అల్లం అయితే 200, 300 అలాగ అయిపోతుంది. ఆ టైంలో తీసుకొని వాడుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది ఆ టైంలో తీసుకుంటే. కానీ అల్లం మాత్రం ఖచ్చితంగా రేటు పెరిగిపోతుందండి.
చిన్నదండి, ఒక్క రూము పైన. ఇంకా ఆ రూము కూడా అద్దెకి దిగిపోయారు. ఇలాగ అప్పుడప్పుడు ఇలాగ వచ్చి వీడియో చేస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.